హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. దీని కాంబినేషన్ పాలపడియం. ఈ కారం కారం గారెలకి ఈ తీయని పాలపడియం చాలా బాగుంటుంది. ఈ పాలపడియానికి కూడా రకరకాల పేర్లు ఉన్నాయండి. చూడండి, స్పాంజీగా ఎంత మెత్తగా చిన్న మొక్క గారెలు. అసలు నమ్మలాల్సిన పని లేదు. ముసలి వాళ్ళు, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు 10 గారెలు. ఎంత బాగా పొంగినాయో చూడండి. లోపల ఒక్క దగ్గర కూడా అంటు లేకుండా, జాయింట్ లేకుండా పొంగినాయి కదా గారెలు. వీటిని గారెలు అంటారు, మొక్కజొన్న వడలు అంటారు. మనం పిండి ఇట్లా మెత్తగా రుబ్బుకుంటే ఇట్లా పొంగుతాయి. పిండి రుబ్బుట్లనే ఉంటుంది వీటిది. పిండి మెత్తగా రుబ్బితే పొంగుతాయి, బరక ఉంటే పొంగవు ఇట్లా. ఈ కమ్మని కారం గారెలకి తీయని పాయసంతో తింటే చాలా బాగుంటాయండి, పాలపడియంతో తింటే. ఈ పాలపడియం పేరు కూడా పాలాంబరం అంటారు. పాలాంబరం, పాలపడియం, పాల పాయసం అని కూడా అంటారు. ఈ కమ్మని స్వీటు ఈ మొక్క గారెలతో తింటే చాలా బాగుంటుంది, మొక్కజొన్న వడలతో తింటే చాలా బాగుంటుంది. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ గారెలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి, వెన్న కంటే మెత్తనైన పాలపడియం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నేను మొక్కజొన్న కంకులు తెచ్చుకున్నాను. మొక్కజొన్నతో పొత్తులు, కంకులు, కండెలు అంటారు కదా, ఇట్లాంటివి తీసుకోవాలండి. ఒలుసుకుంటే ఈజీగా వస్తాయి, బాగా ముదిరిపోలేదు. ఇట్లాంటివి ఈజీగా ఒలుసుకోవచ్చు. ఒలవడం ఈజీయే, పిండి కూడా మంచిగా మెదుగుతుంది, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక టీ గ్లాస్ రైస్ కడిగి నానబెట్టుకున్నా. ఒక 2 గంటలన్నా నానాలి, కొంచెం ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది. ఈ ఒలుసుకున్న మొక్కజొన్నలను శుభ్రంగా చెరిగి, పొట్టు లేకుండా చెరిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను పాలపడియం కోసం పాలు తీసుకుంటున్నా. 1 కప్పు మరిగించిన పాలు, ఇవి కాగిన పాలు చిక్కగా ఉండాలి. కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. మనకు పాలు చిక్కగా ఉంటే ఓకే, లేకపోతే కొంచెం ఎక్కువసేపు మరిగించుకుంటే పాలు చిక్కగా అయిపోతాయి కదా. ఈ పాలు 1 కప్పు పాలు తీసుకున్నా నేను. చిన్న టీ గ్లాస్ రైస్కి 1 కప్పు పాలు తీసుకున్నా. ఇవి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం కొంచెం మంచిగా నానాలి. నానితే పిండి మంచిగా మెత్తగా వస్తుంది, అప్పుడు స్వీట్ కూడా బాగా వస్తుంది. బియ్యం 2 గంటలైనా నానాలి. టైం ఉండి ఇంకొంచెం ఎక్కువ నానినా పర్వాలేదు, మంచిగా వస్తుంది. అట్లా అని 5-6 గంటలు నానబెట్టద్దు, పుల్లగా అవుతుంది మళ్ళీ. ఇట్లా పట్టుకోవాలి, ఇక మిక్సీ పట్టిన ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. రవ్వలు లేకుండా, రవ్వలాగా లేకుండా మెత్తగా, పూర్తిగా మెత్తగా దంగాలి పిండి. ఇట్లా రావాలి. ఇట్లా అయితే స్వీట్ కూడా మంచిగా వస్తుంది. స్వీట్ కూడా వెన్నలాగా వస్తుంది. ఇట్లుండాలి, లూజు మన దోశల పిండిలాగా ఉండాలి. ఇంకొంచెం లూజు ఉన్నా ఏం కాదు మనకి. ఇంకెక్కువ లూజు కావాలనుకుంటే కొన్ని పాలు పోసి కూడా కలిపి పోసుకోవచ్చు, ఈజీగా కలిసిపోతుంది పిండిలా. పిండి మెత్తగా ఉంటే వెన్నలాగా వస్తుంది, రవ్వ ఉంటే దొడ్డుగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలు మరిగే పాలలో మనం ఈ పిండిని వేసుకోండి, మిక్సీ పట్టుకున్న పిండి. మనకు ఇలాచీ ఫ్లేవర్ కావాలనుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు 1 ఇలాచీ వేసుకోండి. నేనైతే వేసుకోను, వేయకపోయినా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ పిండిని ఇట్లా పోసుకుంటూ కలుపుకోవడం అండి, చాలా ఈజీ. పాలపడియం అయితే 2 నిమిషాలు కూడా పట్టదు ఉడకడానికి, ఈజీగా అయిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతా ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు, అంతే. ఇట్లా రాగానే మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ పిండితోనే వేయద్దు, పిండి కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి. నేను 1/2 కప్ షుగర్ వేసుకున్నా. కప్పు రైస్కి 1/2 కప్ షుగర్ వేసుకున్నా. ఇదే గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా నేను, అదే గ్లాస్ తోటి సగం వరకు షుగర్ తీసుకొని వేసుకున్నా. ఇది అక్కడికి అవుతుందండి, సరిపోతుంది. మనం ఇంకా బాగా స్వీట్ తినాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 1/2 నిమిషం పాటు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవడం. ఉడికిపోయింది. షుగర్ కరిగి కొంచెం ఉడకాలి. షుగర్ వేసుకున్నాక కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. ఇట్లా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి, ఈ స్టేజ్కి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే వట్టిదే తినేస్తారు, మనం కూడా తినచ్చు వట్టిది. సేమియా కంటే కూడా చాలా బాగుంటుంది. పిండి నానిన పిండి కదా, పచ్చి పిండి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అనుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా చెరిగి పెట్టుకున్న మొక్కజొన్నలని మిక్సీలో వేసుకుందాం. మనం మొక్కజొన్నలకు తెచ్చుకునే దానికంటే కంకులు తీసుకొచ్చుకొని ఒలుచుకుంటేనే నీట్గా ఉంటాయండి.
అక్కడ ఒలిచినవి కింద పడ్డాయి మీద పడ్డాయి ఏరేస్తారు కదా, ఇసుక వస్తుంది. అట్లనే కడిగితే కూడా బాగుండదు పిండి. కడగకుండానే పడితేనే బాగా వస్తాయి గారెలు. కడిగితే ఇట్లా జారిపోయినట్టు అవుతుంది పిండి, వేరు అది వేరు అవుతుంది. ఇట్లా పట్టుకోవాలి మిక్సీ. ఇంత మెత్తగా రావాలండి, ఇంత సాఫ్ట్గా పట్టుకోవాలి. దొడ్డు దొడ్డు పడితే సరిగా రావు. ఇవి మెత్తగా పట్టుకుంటేనే పొంగుతాయి, మంచిగా సాఫ్ట్గా వస్తాయి గారెలు. ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు మనం సగం పిండిని తీసుకొని ఇందులో వేసుకొని ప్లేట్లో వేసుకొని ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ పట్టుకుందాం. నేను 6-7-8 పచ్చిమిర్చి తీసుకున్నా, చిన్నగా కట్ చేసుకుంటే ఆ పిండిలో తొందరగా ఒకటేసారికి అయిపోతాయి. మీరు కాయలు వేస్తే చాలాసేపు పట్టాల్సి వస్తుంది. పచ్చిమిర్చి కూడా బాగా మెదిగితే పసరు పసరు వస్తుంది. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ వరకు జీరా వేసుకున్నా. దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ వరకు పడుతుంది, కొంచెమే కదా పిండి, వేసుకోవాలి. ఇంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. ఇట్లా పలసమోళ్ళు ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ మిక్సీ పట్టద్దు, కొద్దిసేపే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని మనం అది మిక్సీ పట్టే వరకు వేడవుతుంది. అయిపోయింది. ఇట్లనే ఒక్కసారి తిప్పుకొని వదిలేయాలి. బాగా మెత్తగా పడితే పచ్చిమిర్చి పసరు పసరు వస్తుంది. ఇట్లనే పట్టుకోవాలి. నేను మీకు చూపించే లోపే కొంచెం ఎక్కువ మెదిగింది, ఇంత కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని పట్టుకోవాలి. మళ్ళీ ఒకటేసారి తిప్పుకోవాలి. అది కూడా ఆకు లోపలికి పోయింది అనగానే బంద్ చేయాలి. కట్ చేసి వేసుకున్నట్టు వస్తుంది. కరివేపాకు కూడా మెత్తగా బాగా మెదిగితే కూడా పసరు పసరు లాగానే అనిపిస్తుంది. ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నా కాబట్టి కొంచెం ఇది కూడా అంతే అయింది, ఎక్కువనే పోయింది, మెదిగింది. ఒకసారి ఆకంత లోపలికి పోయిన వెంటనే మనం ఆఫ్ చేసుకోవాలి మిక్సీ. ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇంతే. ఇది అదే పిండిలో ఈ పిండి వేసుకొని కలుపుకుందాం. ఎక్కువ పిండిలో వేస్తే లోపలికి తొందరగా పోవని నేను కొంచెం పిండి తీసుకొని అందులో వేసుకున్నా. ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పట్టుకున్నా. దీనిలో ఏం లేదండి వేసేది, ఎల్లిపాయ, జీరా, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, అంతే. అన్నీ ఏదో అన్నీ వేస్తే కూడా ఈ మక్కగారెల టేస్ట్ బాగుండవు. నేనైతే కొత్తిమీర కూడా వేయను. మనం పిండి తీసుకున్న వెంటనే మిక్సీ గిన్నెలో ఇట్లా నీళ్లు పట్టుకుంటే ఆ బ్లేడ్ మీద వాటర్ పడేటట్టు పట్టుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇట్లా ఊపి పడేస్తే సరిపోతుంది. మనం పక్కన పెట్టి అన్నీ చేసుకున్నాక కడుక్కుంటే దానికి మస్తు టైం పడుతుంది. ఇట్లా వేసి కడిగి పక్కకు పడేస్తే తర్వాత నీట్గా కడుక్కోవచ్చు. మనం దోమినా ఎవరు దోమినా కానీ వాటిని క్లీన్ అయిపోతుంది. ఈలోపు మనకి ఏదైనా అవసరం పడి కూడా వాడుకున్నా కానీ వాడుకునేటట్టు ఉంటుంది గిన్నె. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, నీట్గా ఉంటుంది గిన్నె కూడా. ఇక మూత కూడా ఇట్లా వాటర్ పట్టేసుకుంటే అయిపోతుంది. అదే ఎండిపోయింది అనుకోండి, దీన్ని క్లీన్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఇది ఒక చిన్న టిప్పే కదా, ఇది ఈజీగా అయిపోతుంది. ఇట్లనే వేసుకోవాలి. మిక్సీలు కూడా పాడుగా బ్లేడ్లు చిలుము రాకుండా ఉంటాయి. ఇట్లా పెట్టుకోవచ్చు. అవసరమైతే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. దోశల పిండి ఇట్లా పట్టాల్సి వస్తే. ఇక బియ్యం పిండిది నేను తొందరగా గడగలేదు, అసలు పోవట్లేదు. దీన్ని గట్టిగా రాకాల్సిందే. ఇట్లా కడిగి పెట్టుకుంటే కూడా ఈజీగా అయిపోతాయండి మిక్సీ గిన్నెలు. పని వాళ్ళు తోమినా మనం తోమినా కానీ నీట్గా ఉండాలి కదా, ఉల్లారిపోతే వాళ్ళకు కూడా కష్టమైంది తోముడు. ఇప్పుడు నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కడిగి పెట్టుకున్నా. కడిగి ఇప్పుడు ఈ పిండినంతా కలుపుకొని గారెలు వేసుకోవడమే. ఆయిల్ వేడేసరికి పిండి కలిపేసుకొని గారెలు వేసుకుందాం. చేసుడు ఈజీ అండి. గారెలు ఒత్తడం కూడా ఈజీ, తినడం కూడా చాలా ఈజీగా తినేయచ్చు. ఇట్లా వేసుకొని ఒత్తుకోవాలి. వేడిగా చేస్తుంటేనే తినేయాలి ఇవి, అట్లయితేనే చాలా బాగుంటాయి. మనం పొద్దున చేసుకొని సాయంత్రం దీన్ని నైట్ చేసుకొని కూడా పొద్దున తింటే అట్లా బాగుండవు. ఇట్లా ఒత్తుకోవాలండి. బాగా పతలా ఉండద్దు, అట్లా అని మరీ దొడ్డుగా ఉండద్దు. ఇట్లా ఉంటే పొంగుతాయి గారెలు, మంచిగా పొంగుతాయి. బాగా దొడ్డు వేస్తే పొంగుతాయి కానీ మధ్యలో ఒక పొర పిండే ఉంటాయి నడి మధ్యలో, అటు ఇటు పొంగుతుంది. మధ్యలో పిండే ఉంటాయి. అందుకని ఇంతే పలసగా వేసుకోవాలి గారెలు. ఇట్లా వేసుకొని అన్నీ ఒత్తుకొని వేసుకోవడండి. అన్నీ ఒత్తుకొని వేసుకొని కాల్చుకోవడమే. మనం మొక్కజొన్నలు ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నా కానీ పిండి రుబ్బి మిక్సీలో అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి. మొక్కజొన్నలని జిప్లాక్లోనన్నా బాక్స్లోనన్నా పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవడమే.
ఆ పిండి రుబ్బి పెడితే పుల్ల పుల్లగా అయిపోతుంది పిండి, గారెలు టేస్ట్ ఉండవు. ఇవాళ పిండి రేపు చేసుకుంటే ఫ్రిడ్జ్లోంచి తీసి చేసినా కానీ బాగుండవు. మనం మొక్కజొన్నలే ఉంచుకోవాలి, మళ్ళీ చేసేటప్పుడే పట్టుకోవాలి. అట్లయితేనే గారెలు టేస్ట్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసిన పిండి సరిగా కాలవు, చల్లగా ఉంటుంది పిండి, పులిసిపోయినట్టు అవుతుంది. చూడండి ఇట్లా పొంగిందో. ఇట్లా పొంగుతాయి, మెత్తగా పిండి ఉండాలి. పిండి మెత్తగా పట్టుకుంటేనే ఇట్లా పొంగుతాయి. ఇట్లా అన్నీ వేసుకోవాలి, తీసుకోవాలి. మనం 4-5 కూడా వేసుకోవచ్చు, అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే. ఒత్తుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అందులో వేసి మొత్తం 4-5 ఒత్తే వరకు మంచిగా పొంగవు, తిప్పితేనే పొంగుతాయి. ఇట్లా అయిపోయిన తర్వాత ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కాగానే తీయాలి, ఇంతకంటే ఎక్కువ కాలవద్దు. ఇట్లా కాలిస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇంకొకటి ఒత్తి చూపిస్తే చూడండి. అయితే పిండిని ఇట్లా చేయితోని మనం ఇట్లా అనాలి, అంటే మధ్యలో ప్లేస్ ఉండద్దు. పిండిని ఇట్లా పిచ్చి పిచ్చి తీసి అట్లనే ఒత్తితే పొంగదు, అందులో నుంచి గాలి వెళ్ళిపోతుంది. ఇట్లా అంటేనే మనకు పొంగుతుంది. పిండిని అంతా దగ్గరికి చేయాలి. పిండిని ఇట్లా తీసి వేళ్ళతో వేసి ఒత్తితే పొంగదు. పిండిని దగ్గరికి చేసుకొని గట్టిగా, అంటే ముద్ద పిసికినట్టు అన్నట్టు. అది మనం ఇది లూజు పిండి కాబట్టి ముద్ద పిసకలేం కదా. ఇట్లా చేతులు వేసుకొని ఊపితే అది మంచిగా పొంగుతాయి. ఇట్లా ఒత్తుకొని వేసుకోవడమే. చూడండి, ఒక దగ్గర కూడా గ్యాప్ లేకుండా మొత్తం పొంగింది కదా. మన వడల కంటే, హోటల్లో ఉండే వడల కంటే కూడా పొంగినాయి కదా. ఇట్లా మనం 3 కూడా వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు ఆయిల్ని బట్టి. ఇట్లా వేసినా పొంగుతాయి. ఒక్కొక్కటి వేసుకుంటే, పెద్దగా చేసుకుంటే ఒక్కొక్కటి వేసుకోవాలి, చిన్నగా చేసుకుంటే 3 వేసుకోవచ్చు, ఈజీగా పొంగుతాయి. ఇంకా పెద్దదైతే మూకుడు 4-5 కూడా, మనం ఎక్కువ చేసుకుంటే 4-5 కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. తింటే కూడా హెల్దీ, టేస్టీ. మొక్కజొన్నలు అంటేనే, మొక్కజొన్న కంకులన్నా గారెలన్నా తినని వాళ్ళైతే అసలు ఎవరు ఉండరు. ఏది తినకపోయినా ఇవైతే తింటారు కదా అందరూ. చాలా బాగుంటాయి. నేను చెప్పినట్టు మెత్తగా పిండి రుబ్బుకొని, పాలపడెం పిండి కూడా మెత్తగా చేసుకొని ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ మొక్కజొన్న గారెలును పాలపడెంని. నేను చేసినట్టు చేసి చూడండి, మీరు చేసినట్టు కాకుండా. ఇట్లా 5 కూడా వేసుకోవచ్చండి. ఈ కమ్మని ఇది స్వీట్ ఏమో ఇట్లా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.